నేను నోరు తెరిస్తే బాగుండదు. ఎవరు ఒక ఆడదాని కన్నుల వెంట నిష్కారణంగా నీళ్లు పడేటట్టుగా ప్రవర్తించాడో అటువంటి వాడు తన మృత్యువుని తాను వండుకుని నశించిపోయాడు. అనుజ పర్సనల్ విషయాలు కొన్ని చెప్పడం లేదా తాగున్నారా అండ్ యష్మి కూడా టంగ్ స్లిప్ అయ్యి కొన్ని మాటలు కూడా మాట్లాడడం జరిగింది, కొన్ని బూతులు కూడా ఆ లైవ్ లో తను మాట్లాడడం కూడా జరిగింది. ఆడదాన్ని ఏడిపించడం తేలికగా కనపడుతుందేమో కానీ పడినటువంటి కన్నీటి బిందువు మాత్రం వాడి భవిష్యత్తుని జీవితాన్ని నాశనం చేయడానికి ప్రాతిపదిక అవుతుంది.